చూపించిన వర్కౌట్స్ అవి మెల్లమెల్ల ట్రై చేయండి, ఆటోమేటిక్ రిజల్ట్స్ వస్తాయి. అండ్ రిజల్ట్స్ ఆటోమేటిక్ అనగానే మీకు దండన్ మనీ రావు. మినిమం ఇట్ విల్ బి టేక్ 3 months to 4 months or 5 months 6 months ఇట్లా అవుతుంది. ఓకేనా? అండ్ ఏమంటారు, హార్డ్ వర్క్ చేయండి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. మెయిన్ థింగ్ అది. మీరు 2-3 months చేసి నాకేం చేంజెస్ వస్తలేవంటే రావు అట్లా. హలో గాయ్స్, నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు అయితే నేను చెస్ట్ ట్రైన్ చేయబోతున్నా. అండ్ మీకైతే ఈరోజు చెస్ట్లో బేసిక్ మూమెంట్స్ ఉంటాయి, బేసిక్ వర్కౌట్స్ ఉంటాయి, నేను అవి చూపిస్తాను ఫర్ బిగినర్స్. అండ్ దానివల్ల చెస్ట్ అయితే చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. అండ్ చెస్ట్ ఫ్యాట్ కూడా పోయే ఛాన్స్ ఉంటుంది. చెస్ట్ ఫ్యాట్ మీన్స్ చాలామందికి చెస్ట్ షేప్లో ఉండదు కదా. ఈ వర్కౌట్స్ ట్రై చేయండి, పక్కా చెస్ట్ ఫ్యాట్ పోయి, అంటే చెస్ట్లో ఫ్యాట్ పోయి అండ్ మీకు చెస్ట్ అనేది మంచి షేప్లో వస్తుంది. అండ్ చాలా ఈజీ మెథడ్, అది చాలా ఎంతో కష్టపడాల్సిన అవసరం లేదు. అండ్ నేను చూపిస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ నేను ఇప్పుడు జిమ్ దగ్గరనే ఉన్నా. జిమ్ దగ్గరకు వచ్చినాక వీడియో తీసిన, మా జిమ్ పైన కనిపిస్తున్నది లేదో. అండ్ చలో మరి నేను జిమ్ దగ్గరికి అయితే వచ్చేసిన, వెళ్దాం జిమ్లోకి. అండ్ నేను చెస్ట్ వర్కౌట్ చెప్పిన కదా, జస్ట్ గలీజ్గా పంప్ అవుతుంది చూడాలి. ఇప్పుడు ఖాళీ 2-3 వేరియేషన్ ఇట్లా ఖాళీ 2 వేరియేషన్లోనే పంప్ అయిపోతుంది. సీనియర్ ఆల్రెడీ సీనియర్ స్టార్ట్ ఏం చేస్తున్నాయి కదా, షోల్డర్ వేస్తుందట. నేనైతే జస్ట్ ఒకలేదు, జిమ్ లాక్ ఫుల్లా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా సరే వర్కౌట్ స్టార్ట్ చేసినప్పుడు అయితే వార్మప్ చేసుకోవాలి. చలో నేనైతే వార్మప్ చేస్తాను. సో నా మొత్తం బాడీ వార్మప్ చేసుకోండి ఫస్ట్ అయితే. అండ్ నేనైతే ప్రీ వర్కౌట్ తీసుకున్నా. అండ్ నేను యూజ్ చేసే ప్రీ వర్కౌట్ ఏంటిదంటే సైకోటిక్. అది బిగినర్స్కి అయితే నేను అస్సలు తీసుకోవద్దని చెప్తా, బికాస్ చాలా అంటే చాలా హార్డ్ ఉంటుంది ఇది. నేను ఇంకా డిస్ప్లేలో మీకు ఇక్కడ స్క్రీన్ మీద పెట్టా చూడండి అది. బట్ బిగినర్స్ అయితే అస్సలు యూజ్ చేయకండి. ఒకవేళ యూజ్ చేసినా సరే హాఫ్ స్కూప్ వేసుకోండి కాదు, ఎందుకంటే ఎక్కువ అయితే అసలు ఫుల్ అంటే ఫుల్ స్ట్రాంగ్ ఉంటుంది. అండ్ మా ఆల్రెడీ డిస్కస్ చేస్తారు. भाई राम राम श्री राम। क्या कर रहे जी भाई थोड़ा मॉडल है ना। हाय ब्रो, चलो चलो माली स्टार्ट చేద్దాం మనం. మీరు స్టార్ట్ చేద్దాం. ఇంకా జస్ట్ ఫస్ట్ వేరియేషన్ స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ వెయిటెడ్. ఇప్పుడు నెక్స్ట్ 10 kg ప్లేట్ తోటి సేమ్ బార్బెల్ టిప్స్ చేస్తున్నా. ఎందుకంటే నా బాడీ వెయిట్ అనేది నేను ఈజీగా కొట్టగలుగుతా, వెయిటెడ్ కొట్టాలి. సో అది ఇంకా ఇంపాక్ట్ పడుతుంది. లేదు సో ఫస్ట్ సెట్ బార్ డిప్స్ చేసినా కదా, చేసి చూడండి ఎట్లా పంప్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇంకా 4-5 వేరియేషన్స్ ఉన్నాయి, ఇంకా గలీజ్గా పంప్ అయిపోతుంది. చలో మన నెక్స్ట్ వేరియేషన్ ఇదే చేద్దాం. సో మన ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి పెగ్ టెక్ ఫ్లైస్ చేస్తున్నాం. స్టార్టింగ్ విత్ లైట్ వెయిట్ చేస్తున్నాం. చూడండి పోస్చర్ ఎట్లా. Squeeze your chest. Complete rest అస్సలు ఇవ్వద్దు. ఓకే, స్క్వీజ్ స్క్వీజ్. ఓకే, సేమ్ 15 into 3 sets చేయండి. 15 reps 3 sets. ఓకేనా? సో చూసారు కదా, జస్ట్ అది సెకండ్ సెట్లో నాకు పంప్ అయితే మ్యాడ్ వచ్చేసింది చూడండి. అండ్ ఇంకా 3-4 వేరియేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇన్లైన్ డంబుల్ ప్రెస్ చేస్తా, అది ఇట్లా మస్తు పంప్ అవుతుంది. అండ్ ప్రాపర్ పోస్చర్ ఎట్లా కొట్టాలన్నది ఇట్లా చూపిస్తాను నేను. చలో మరి నెక్స్ట్ వేరియేషన్ చేద్దాం.
అండ్ నెక్స్ట్ వేరియేషన్ ఇన్లైన్ డంబుల్ ప్రెస్. సో పోస్టర్ చూసుకోండి ఫస్ట్. స్లైట్లీ ఇన్సైడ్ అండ్ స్లోలీ stretch, squeeze, slowly down, stretch, come on. That's it, bro. And next variation, flat barbell press. చలో ఇది ఇట్లా స్లో చేయాలి. సో బ్రో చూసిరు కదా, ఇంకో లాస్ట్ ఫైనల్ వర్కౌట్ ఉంది. అండ్ నేను ఎవ్రీథింగ్ ఏ వర్కౌట్ చేసినా సరే చాలా స్లోగా కాన్సన్ట్రేషన్తో చేస్తున్నా. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం అప్ ఎప్పుడు వెళ్ళినా సరే 1 సెకండ్ వెళ్ళిపోవాలి, డౌన్ ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు 3 సెకండ్స్ రావాలి. ఈ మెథడ్ని గుర్తుపెట్టుకోండి, చాలా మంచిగా పంప్ అవుతుంది. సో మన లాస్ట్ వేరియేషన్ వచ్చేసి చెస్ట్ ఫ్లైస్. ఏదైనా సరే బ్రో, ఎనీథింగ్ ఏ వర్కౌట్ చేసినా సరే కాన్సన్ట్రేట్తో మెల్లగా చేయండి. ఒకటి మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు నేను చేస్తున్నా కదా, 3 సెకండ్స్ కిందికి వెళ్తున్నా, 1 సెకండ్ పైకి వెళ్తున్నా. అది మెయిన్ థింగ్, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు నేను చూపించిన ఆ వర్కౌట్స్ అవి మెల్లమెల్ల ట్రై చేయండి, ఆటోమేటిక్ రిజల్ట్స్ వస్తాయి. అండ్ రిజల్ట్స్ ఆటోమేటిక్ అనగానే మీకు దండన్ మనీ రావు. మినిమం ఇట్ విల్ బి టేక్ 3 months to 4 months or 5 months 6 months ఇట్లా అవుతుంది. ఓకేనా? అండ్ ఏమంటారు, హార్డ్ వర్క్ చేయండి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. మెయిన్ థింగ్ అది. మీరు 2-3 months చేసి నాకేం చేంజెస్ వస్తలేవంటే రావు. అట్లా మెల్లమెల్ల కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. మినిమం 2 to 3 years అవుతుంది. అండ్ అట్లనే మీరు చేస్తుంటే వస్తుంది. అండ్ మెయిన్ థింగ్ ఇంకేం లేదు. మెయిన్ థింగ్ అయితే వర్కౌట్ అయితే అయిపోయింది. స్టూడియోకి వెళ్తా. స్టూడియోలో 2-3 అపాయింట్మెంట్స్ ఉన్నాయి. సో అది ఇట్లా వీడియో చూపించాలి మీకు, టాటోస్ ఇట్లా. అండ్ మీకు లాస్ట్ వీడియోలో ఇట్లా నేను చూపించిన టాటో స్టూడియో, టాటోస్ వేసింది. ఎవరికైనా టాటో కావాలంటే స్టూడియోకి వచ్చేయండి, విజిట్ అయిపోండి. నా మొబైల్ నెంబర్ ఇట్లా నేను మెన్షన్ చేస్తాను. అండ్ ఈరోజు టాటో అపాయింట్మెంట్స్ ఉన్నాయి కదా, అది ఇట్లా మ్యాక్స్ అయితే బ్లాగ్ దీనికి ట్రై చేస్తా కాదు, పక్కా చేస్తాను నేను. ఓకేనా? ఎవరికైనా టాటో కావాలంటే వచ్చేసేయండి. మరి చలో స్టూడియోకి అయితే వెళ్తాం. ఇప్పుడు బాగా ఎండ కొడుతుంది, పిరిపోయి నేను తీసుకురా జాకెట్ వేసుకున్నా అట్లుంటా మాట. స్టూడియోకి అయితే వచ్చేసిన ఇప్పుడే. సో ఇప్పుడే ఒక టాటో స్టార్ట్ చేసిన. అండ్ టాటో వేయించుకొని ఎవరో కాదు, మన బ్రదర్స్ వచ్చారు, ఫాలోవర్స్. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం బ్రో వాళ్ళకి ఎట్లా అనిపించిందో. సో బ్రో, హాయ్ బ్రో. హాయ్ అన్న. ఇది అన్న దగ్గరికి వచ్చినాం, సిద్ధార్థ్ నేత అన్న దగ్గరికి. అన్న ఎప్పటి నుంచో ఫాలో అవుతాం, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో అయినా సరే. అన్న క్యారెక్టర్ అవన్నీ చూస్తే కొంచెం మాకు ఏదో తెలియని, అదే మమ్మల్ని మేము చూసుకున్నట్టు ఉంటుంది అన్నలో. ఇప్పుడు చూసినా బయట ఎక్కడో వేపించుకున్నాం అక్కడ టాటూ, కానీ కొంచెం అన్నం చూస్తే ఏదో నమ్మకం వచ్చింది, మంచి చేసిన అని చెప్పి స్టార్ట్ చేసినాం టాటూ. సో ఇది బ్రోది అయితే టోటల్లీ కస్టమైజ్. ఆ నంబర్స్, హనుమంతుని కదా, ఆ స్క్రిప్ట్ కంప్లీట్ డిఫరెంట్ అండ్ చాలా యూనిక్ ఉంది టాటో. నాకైతే వేస్తుంటే మజా అనిపిస్తుంది. చలో మరి స్టార్ట్ చేద్దాం. అండ్ అన్న వాళ్ళు అయితే ఇద్దరు వచ్చారు. అన్న ఎక్కడ ఉంటారు మీరు? మేము ప్రాపర్ వచ్చేసి శంషాబాద్, కానీ ఇక్కడ కొత్తపేట దగ్గర ఉంటాం. చలో అక్కడ ఎన్నో టాటూస్ ఉన్నాయి, ఇక్కడికి వచ్చినాం. చూద్దాం ఎట్లయితే టాటూ. కానీ మాకైతే ఫుల్ మజా అనిపిస్తుంది వేస్తుంటే. చూద్దాం ఇంకా ముందరికి తర్వాత ఎట్లా అనిపిస్తుందో. చలో మరి ఇంకా రిమైనింగ్ టాటో కంప్లీట్ చేద్దాం. కంప్లీట్ అయినాక నేను వీడియో ఇట్లా చూపిస్తాను. ఓకేనా? సో ఆల్మోస్ట్ 90% టాటో అయితే అయిపోయింది, మీరు చూడవచ్చు.
హనుమంతుని కదా. అండ్ బ్రో చెప్పండి బ్రో, మీకు పెయిన్ ఎట్లా అనిపించింది? టాటూ బాగుంది, లైట్గా పెయిన్ అనిపించింది. పెయిన్ రాకుండా మంచిగా వేసిండు. అసలు బయట ఏడు వేసినా కూడా మా ఫ్రెండ్ వేయించుకుండు ఒక అతను బయట. ఆయన వేయించుకున్నప్పుడు లైట్గా బ్లడ్ వచ్చిండే. నాకు కూడా బ్లడ్ వస్తాయేమో అని చెప్పి నేను చూస్తున్నా, కానీ బ్లడ్ అసలు ఏడ కనవలేదు. అంత సింపుల్ హ్యాండిలింగ్ తోటి వేస్తున్నా అన్న. బయట వాళ్ళు అయితే ఒక జస్ట్ ఈ నీడిల్ ఉందా, ఇట్లాంటి నీడిల్ ఒక్కటే యూజ్ చేస్తారు, కానీ అన్న 3 యూజ్ చేసిండు. అది ఇంకా వేయకముందుకు మాకు దీని మీద స్టార్ట్ చేయకముందుకు దీనిపైన డేట్ అవన్నీ ఎక్స్పైర్ డేట్స్ ఇవన్నీ చూసుకోండి అని చెప్పి మేము ఎంత తెలిసిన వాళ్ళమైనా సరే మాకు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి మరి మాకు టాటూ వేయించిండు. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి, మీకు అర్థమవుతుంది. కానీ ఎంత పెయిన్ వచ్చినా కూడా అన్న ఫ్రెండ్లీగా ఏం కాదు అనుకున్నా కూడా లైట్గా మొత్తం టాటూ ఫినిష్ చేసిండు. మంచిగా అనిపించింది. ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది టాటూ. ఇంకా ఓకే, విన్నారు కదా. సో బ్రో వాళ్ళతో కలిసినందుకు నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ ఉంది. అండ్ ఆ డిజైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్, మీరు చూడండి డిజైన్ చాలా నీట్గా అంటే నీట్గా ఉంది డిజైన్. ఇది చూసిరా, వై కాంట్ ఐ ఐడెంటిఫై ఇన్ ఫ్లక్స్. సో డిజైన్ ఇట్లా యూనిక్ ఉంది. అండ్ రీసెంట్గా నాకైతే మజా వచ్చేసింది. చలో ఫైనల్ అవుట్పుట్ అయితే నేను మీకు మళ్ళీ వీడియో చూపిస్తాను. ఓకే, టాటూ అయితే అయిపోయింది. చూడండి అవుట్పుట్ ఎట్లా వచ్చిందో. బ్రో చెప్పండి బ్రో, మీకు ఎట్లా అనిపించింది? నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్ అయినా. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇట్లా వస్తా అనుకోలేదు, ఇంత చిన్న డీటెయిల్స్ కూడా. కానీ సిద్ధార్థ్ అన్న అనుకుంటే ఏదైనా అయిపోతుందని అర్థమైంది నాకు. చిన్న డీటెయిల్స్ కూడా మస్తు క్లారిటీ కనబడుతున్నాయి అన్న. ఫుల్ సాటిస్ఫైడ్, మస్తు అనిపించింది. చలో డన్ బ్రో. వితౌట్ పెయిన్ కూడా. పెయిన్ ఇలా రాలేదంట. ఓకే మరి, ఓకేనా? చలో చలో ఎవరికైనా టాటూ కావాలంటే నా నంబర్ ఇట్లా ఇస్తా, డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తా, ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తా, మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఓకేనా? చలో మరి.